భారీ వర్షంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ముజంజాహి మార్కెట్ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ముఖ్యంగా నగరంలో కూడా పడుతున్నటువంటి వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇబ్బందులు తప్పట్లేవు. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షం మరొక 3 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇక ఈరోజు రాత్రి, రేపు ఉదయము, రేపు మధ్యాహ్నం వరకు వర్షాలు నగరంలో చాలా సివియర్గా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక ఇటు వారాకాలం మొదలు కావడంతోనే ఇటు హైడ్రా అధికారులు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ఎవరు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కావాల్సినటువంటి మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక వర్షాలకు సంబంధించి వర్షాలు వస్తే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అనే అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులకు డైరెక్షన్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. అక్కడ ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా అక్కడ ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కొన్ని ఇంకుడు గుంతలు నిర్మించాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక చోట్ల ఇంకుడు గుంతలను కూడా నిర్మించారు. వర్షం ఒక దగ్గర ఆగి అక్కడ స్టాగ్నేట్ అయిపోతే ఆ ఇంకుడు గుంతల ద్వారా వర్షం అంతా భూమిలోకి ఇంకిపోతే ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా వాహనదారులకు కానీ, పాదచారులకు కానీ ఇబ్బందులు లేకుండా ఉంటుందని ప్రభుత్వం భావించింది. దాంట్లో భాగంగా అనేక ప్రాంతాల్లో అలాంటి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టింది. అయినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం అబిడ్స్లోని ముజంజాహి మార్కెట్ వద్ద ఉన్నాం. ఇక్కడ సమాచార కమిషన్ శాఖ ఉంటుంది. ఆ కార్యాలయం ముందటనే భారీగా వర్షం రావడంతో వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు దాటాలంటే ఖచ్చితంగా తరిచి అందులో వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాంతోపాటు చాలా ఆఫీసులు, చాలా షాప్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ షాప్స్కి వెళ్ళాలన్నా లేదంటే ఆఫీస్ లోపలికి వెళ్ళాలన్నా ఈ పాదచారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి విజువల్స్ని చూడవచ్చు. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకుంటున్నా కొన్ని ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ విధమైన ఇబ్బందులు తప్పట్లేవని చెప్తా ఉన్నారు. ఇక ఈ వర్షము మరొక వారం రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు వర్షం సివియర్గా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేశారు. దాంతోపాటుగా వాళ్లకు అక్కడ ఉన్నటువంటి పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. జిహెచ్ఎంసీ లిమిట్స్లో కూడా ఈరోజు, రేపు 2 రోజుల పాటు హాఫ్ డే స్కూల్స్నే పెట్టాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఎవరు బయటకు రావద్దు, ముఖ్యంగా అత్యవసర పని ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దు, ఇబ్బందులు పడొద్దు అని పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల వల్ల వాళ్ళు మధ్యాహ్నం ఎక్కువగా ఫ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ని ఐటీ సంస్థలు ఆలోచించాలని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక అధికారులు ఎక్కడికెక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక మెకానిజంని ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకు వెంటనే సమాచారం అందివ్వాలని ప్రజలను కోరుతున్నారు. ఇక లోతట్టు ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారులను సంప్రదించాలని వాతావరణ శాఖ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తుంది.